అమ్మ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటినాను నీ అంత చూస్తున్నాను అని గతంలో చాలా మంది మాట్లాడినారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? గెలిచారు కదా. చెప్పాం కదండి ఎవరన్నా రోజానే అందే. ఆ రోజాకే చెప్పాం మేము సమాధానం మొన్న ప్రమాణ స్వీకారం రోజు. దాన్ని జుట్టు పట్టుకొని గేట్లకి వేసుకొట్టి దాని మీద నుంచి మా పవనన్న నడిపిస్తాం. కానీ మా పవనన్న మాకు కొంచెం సంస్కారం నేర్పారు. అలాగని గుడివాడ వెనిగల రాము గారు కానీ, తులసన్న గాని, శ్రీకాంత్ గారు కానీ మాకు కొంచెం సంస్కారం నేర్పారు. వాళ్ళు చేసిన పని మనం చేయకూడదమ్మా అని అన్నారు కాబట్టి మేము ఎవరైనా జన సైనికులందరూ ఆగారు. మా పవనన్నని గేట్ తాకనన్న దాన్ని అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. అమ్మ, ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? ఎలా అనిపిస్తుంది? గుడివారం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ 100 పైగా ఈ రోజు ఓపెనింగ్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉందండి. చాలా చాలా చెప్పలేనంత ఆనందకరం. అదీగాక పిల్లలకి స్కూల్లో డొక్కా సీతమ్మ గారిది పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అది మునుపుడు భోజనం కంటే ఇప్పుడు భోజనం, మా పిల్ల గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది. ఫస్ట్ స్కూల్లో భోజనం బాగాలేదమ్మని 5 years నేను క్యారేజ్ పంపిస్తానన్న స్కూల్ మాస్టర్స్ వద్దని రోజులు ఉన్నాయి. ఇప్పుడు క్యారేజ్ పెడతానమ్మా అంటే నాకు వద్దమ్మా, మెనూ మారింది, భోజనం బాగుందమ్మా, నేను అక్కడే తింటానన్న రోజులు వచ్చి. బియ్యం బాగున్నాయి అమ్మా. ఇదివరకు చాలా చండాలంగా ఉండేది కదా స్కూల్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయి? స్కూల్లో బియ్యం కానీ అంతా బాగానే జరుగుతుంది ప్రభుత్వం. ఈ 15 రోజుల నుంచి చాలా బాగుంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి రూలింగ్ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్స్ కూడా ఈ రోజు ఓపెన్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రతి కార్మికులకి, ప్రతి పేదవానికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ సార్ ఇది. 5 రూపాయల భోజనం అనేది చాలా సంతోషదాయక విషయం. అది ఆగస్టు 15 తారీఖున 100 క్యాంటీన్ భోజనం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అండి. అది ఎవరో చేయలేరు. అది పేద ప్రజల గురించి ఏమి తెలిసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. అదే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, అంటే వాళ్ళ వైపు సన్నిహితులు అంటున్నారు 5 రూపాయలకి బిచ్చం వేస్తున్నారా అన్నా క్యాంటీన్ భోజనాలు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది చాలా వాళ్ళు మాట్లాడేది చాలా తప్పండి. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి అర్థం లేని విషయం అది. 5 రూపాయలకి ఈ రోజున భోజనం చేయాలంటే 150 రూపాయలు సార్, 140 రూపాయలు మినిమం భోజనం చేయాలంటే. 5 రూపాయలకి అమ్మాట భోజనం పెడతారు. ఒకసారి తినలేదేమో, వాళ్ళు ఒకసారి తింటే తెలుసు సార్ వాళ్ళకి కూడా. ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తే అభివృద్ధి ముందుకెళ్తే నమ్మకం ఉందా? ఈ గవర్నమెంట్ నమ్మచ్చు? బ్రహ్మాండంగా నమ్మకం ఉందండి. మాది జనసేన కూటమి, బీజేపీ, తెలుగుదేశం బాగా పరిపాలిస్తానే మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ.